హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. చాలా మందికి కాకరకాయ అంటే అస్సలు నచ్చదు, ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి. అది కొత్త విషయమా నువ్వు చెప్పాలా అనుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు ట్రై చేయండి. అస్సలు చేదు అనిపించదు, చాలా స్వీట్గా కూడా ఉంటుంది. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో 10 ఎండుమిర్చి, 2 ఉల్లిపాయలు, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక 2 స్పూన్స్ బెల్లం పొడి వేసుకొని బాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేయండి. కాకరకాయని ఉడకబెట్టుకోవాలి. పసుపు, ఉప్పు, కొద్దిగా మజ్జిగ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగా ఉడకబెట్టుకోవాలన్నమాట సిమ్లో. ఉడికిన కాకరకాయలని ఇలా ఘాట్లు పెట్టేసి బాగా ఫ్రై చేసేయాలి. ఈ రెసిపీకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, 3 to 4 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. కాకరకాయలు కొద్దిగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. కాకరకాయలు వేగాక ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకొని అదే ఆయిల్లో కొంచెం సేపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా, అది కూడా వేసేయండి. కంప్లీట్గా బాగా దగ్గర పడి ఆయిల్ అంతా పైకి వస్తున్న టైంలో దింపేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.